triplex villas at Kollur, APR Projects. తింగరాశలు అయ్యకండి, లైఫ్ సర్వనాశనం అయిపోద్ది. హాయిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అంటున్నా. యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా చేసి హిట్ అయితే వాడికి లైఫ్ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే ఓన్ కంటెంట్ కదా. అలా కూడా కదండి, ఇంప్రెషన్ ఆఫ్ ఆర్టిస్ట్ మీద ఉన్న ఇంప్రెషన్ అలాంటిది. టీవీ ఆర్టిస్ట్ అనే ఇంప్రెషన్తో సినిమా వాళ్ళు దగ్గర కూడా రానిరు. అది యూట్యూబ్ ఛానల్ హిట్ చేయడరా అంటే పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మరి ప్రసాద్ బెహ్రా ఇందులో వచ్చాడు, ఆయన యూట్యూబ్ ఛానల్లో హిట్ అయితేనే కదా సినిమాల్లో తీసుకెళ్ళి అంత పెద్ద సినిమాలు మంచి ఛాన్స్ ఇచ్చేది, అతనికి లైఫ్ ఇచ్చింది కదా అతనికి. అది టీవీ ఆర్టిస్ట్ అయి ఉంటే దరిదాపులు కూడా రానిచ్చేవారు కదా అతను. షణ్ముఖ్ కూడా ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తాడు, యూట్యూబర్ నుంచి చేస్తాడండి. ఇప్పుడు బేబీలో హీరోయిన్ ఎవరు? యూట్యూబరే కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకో బేబీలో కూడా యూట్యూబర్ నుంచే తీసుకుంటారు. అంటే సెలెక్షన్ ఇప్పుడు యూట్యూబ్లో ఎత్తుకుంటున్నారు తెలుసా మీకు ఆర్టిస్టులని. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కేవలం మమ్మల్నే పెట్టుకోండి అని కూడా అనట్లా, అది రాంగ్ వర్డ్ కూడా. ఎవరు అంటారండి, ఇప్పుడు యూనివర్సల్ అండి ఇది. నేను ఒక చిన్న కథ చెప్తాను, ఇది యూనివర్సల్ అండి. ఇది లైఫ్ అనేది ఏంటంటే ఆర్టిస్ట్కి బౌండరీస్, భాష ఇవన్నీ లేవు. అందరూ ఎక్కడికైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా యాక్ట్ చేయ. మన బిగ్ బాస్కి వచ్చారు, నేనే ఆ కన్నడ వాడిని నేనే సపోర్ట్ చేశాను, చాలా రివ్యూస్ చెప్పాను. అందులో మా కృష్ణ ముకుందమూరిలో యాక్ట్ చేసిన పిల్ల కూడా అందులో ఉంది, అమ్మాయి పేరు అది ఉంది. ఆ అమ్మాయిని కూడా నేను ఎంకరేజ్ చేస్తూ రివ్యూస్ చెప్పాను. ప్రేరణ కూడా నేను రివ్యూస్ చెప్పాను, చాలా మంచి బిహేవియర్ అమ్మ. మన తెలుగు అయినా కూడా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ చెప్పాం. ఇక్కడ అది కాదు పాయింట్. ఇప్పుడు నేను మా అమ్మ ఒక 6 పిల్లల్ని కంది, మా 6 పిల్లలను భోజనం చేస్తున్నాం, ఆవిడ చక్కగా వండి పెడుతుంది. వాళ్ళ కదంది, మా అమ్మగారు కాదు. తింటున్నాం. ఇప్పుడు బయట ఊరు నుంచి ఒక తల్లికి సంబంధించిన బిడ్డలు వచ్చారు. వచ్చి మా వంక ఆశగా చూశారు. చూడగా మా అమ్మ ఏం చేసింది, రండి నాన్న కూర్చోండి అని పాపం ప్రేమగా మా దాంట్లోంచి ఒక సగం తీసి వాళ్ళకి పెట్టింది. బాగుంది, లుక్ చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మరిగి మళ్ళీ ఇంకో ఫ్యామిలీ వచ్చారు, మా దాంట్లోంచి ఇంకొక సగం తీసి పెట్టడం మొదలెట్టింది. ఇలా పెట్టి 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 మమ్మల్ని సైడ్ చేసింది, టోటల్గా పక్కకు పెట్టేసింది. అది 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 ఏం న్యాయం? అది నీ పిల్లల్ని నువ్వు పక్కన పెట్టి వాళ్ళ కడుపు మార్చేసి నువ్వు ఇంకొకటి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. కొంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుంటుంది అసలు. వాళ్ళు మాడిపోయి మళ్ళీ ఏడుస్తుంటారు అక్కడ కూర్చుని, అమ్మ ఆకలని. అయినా సరే లేదు నాన్న, బయట నుంచి వచ్చిన బిడ్డలకి ఆకలి తీర్చాలంటే నీ బొంద, అదేం తల్లి ప్రేమ, అది నీ బొంద ప్రేమ అంటుంది దాన్ని. అవునా కదా? మీరైతే అలా చేస్తారా? చేయరు కదా. వచ్చిన వాళ్ళకి అయ్యో ఆకలితో ఉన్నాం అంటే వాళ్ళకి పెట్టడం తప్పలేదు, అసలు వీళ్ళని మార్చేసి వాళ్ళకి పెట్టడం ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం, ఇది చండాలంగా ఉండదు, చూడ వినడానికి కూడా బాగోదు. ఇంకా అది అందరికీ నేను ఏం కథ చెప్పానో మీకు అర్థమై ఉంటుంది, అది వాళ్ళకి కూడా తెలుసు. మెయిన్గా ఎందుకు సార్ కన్నడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తెలుగులో ఎక్కువగా వాళ్ళకే పాత్రలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని సెలబ్రిటీలు చేయడం, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. డిసైడెడ్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారండి ఛానల్లో? ఎవరో డిసైడెడ్ ఫ్యాక్టర్ ఉంటారు. ఎవరు? నేను చెప్పిందే జరగాలనో ఫ్యాక్టర్ ఎవరో ఒక క్యాండిడేట్ ఉంటారు కదా. వాళ్ళకి కన్నడ అంటే ప్రేమేమో, వాళ్ళే కన్నడ వాళ్ళేమో, ఒకవేళ వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ తెచ్చుకుంటున్నారేమో. ఇంకా మన ప్రభుత్వాలు ఇవి ఉన్నాయంటే వీళ్ళు టీవీల గురించి ఆలోచిస్తూ తెలుగు వాళ్ళు, తెలుగుదనం మన ఛానల్లో తెలుగులో ఉండాలని ప్రభుత్వం మాట్లాడే అంత సినిమా ఉంటుందా? దీని గురించి పట్టించుకునే సీన్ ఉంటుందా? ఏముండదండి. అందుకేంటంటే అది వాళ్ళ ఛానల్, వాళ్ళ సొంత, వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు. వాడు ఏం చేస్తే అదే వేదం. ఇక్కడ మనం అడగడానికి లేదు. అందుకనే పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చోవాలి. రెమ్యునరేషన్స్ కూడా చాలా డిఫరెన్స్, చాలా వర్స్ట్ రెమ్యునరేషన్స్ ఉంటాయి, చాలా నీచమైన రెమ్యునరేషన్. కన్నడ వాళ్ళకి తెలుగు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని నేను వాళ్ళు కావాలి మొర్రో అని ఎత్తుకుంటుంటే ఆడు ఏం చేస్తారు, అక్కడ 3,000 4,000 కూడా ఇవ్వరు అక్కడ ఆడికి. ఇక్కడ ఆడికి 15,000 20,000 ఉంటుంది కనీసం పర్ డే. 15,000 20,000 మినిమం 15,000 అయితే ఉంటుంది. ఒక అమ్మాయి అయితే, ఒక అబ్బాయి అయితే 10-15,000 పైన మాట. కానీ అక్కడ వాళ్ళకి 3-4,000 కూడా ఇవ్వరు. 8,000 నుంచి ఒక ఆర్టిస్ట్కి, మెయిల్ ఆర్టిస్ట్కి తెలుగు సీరియల్స్లో 7-8-6 అని స్టార్ట్ చేస్తారు. నాలాంటి సీనియర్ ఆర్టిస్ట్ని కూడా ఒక 6,000 సార్ అని మొదలెడతారు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. మనం ఏంటి, మనం కాకపోతే మనలో 10 మంది ఉన్నారు ఈ స్లాట్లో, ఇంకోటి వస్తాడేమని భయం ఓ పక్కన ఉంటుంది. మనల్ని మనం తగ్గించుకుని ఇంకా మన బతికింతేనా అని ఒక డిప్రెషన్ ఉంటుంది. ఇంట్లో చూస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒప్పుకోవాలా వద్దా ఆ ఇదిలో ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత నరకాలు కనబడుతుంటాయి. ఎందుకు ఒప్పుకున్నానో అనిపిస్తూ ఉంటుంది. అలా అని న్యాయం చేయకుండా ఏదో తూతుమ డైలాగ్ అలా రకం కాదు, పరిపూర్ణమైన న్యాయం చేస్తాం, క్యారెక్టర్లో నిమగ్నం అవుతాం. అది ఏదైనా సీన్లో తేడా ఉంటే మన సీనియారిటీని చూపించి ఇది తప్పు ఉంది, వర్డ్ తప్పు ఉంది, లేకపోతే ఈ సీన్ ఇలా కాదేమో ఆలోచించండి, డిసైడెడ్ చేయము, ఆలోచించండి కనీసం. అంటే మార్చిన సిచ్యువేషన్స్ కూడా 100 ఉన్నాయి నాకు. అంటే నేను ఒక చోటకి పనికి వెళ్ళానంటే పరిపూర్ణంగా 100% నా మైండ్ పెడతాను అక్కడ. చెప్పు టకటక చెప్పు, ప్రాంప్టర్ ఉన్నాడు కదా చెప్పు టకటకని చదివేస్తూ పోతే ఆ వాల్యూ ఏముంటుంది? ఇంక ఒక ఆర్టిస్ట్కి మనం ఇన్నాళ్ళు కష్టపడిన దానికి మన 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 మనస్సాక్షి అలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ఇంత బర్డెన్ ఉంటుంది నాకు ఆర్టిస్ట్కి.
నేను కూడా ఒకసారి ఒక సీరియల్ సెట్కి వెళ్ళాను సార్. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి యాక్చువల్లీ. మీరు తెలుగు కన్నడ అని మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఆ షార్ట్లో ఉండాలి. ఆల్మోస్ట్ 10 మెంబర్స్లో 3 మెంబర్స్ తెలుగు వాళ్ళు, నా 8 మెంబర్స్ రిమైనింగ్ అంతా కన్నడ వాళ్ళు. ఓకే. ఒక టైం చెప్తారు, ఆఫ్టర్ అంటే లంచ్ తర్వాత ఈ టైంకి మళ్ళీ వచ్చేయాలి, సీన్ అందరితో ఉంటుంది అని. తెలుగు వాళ్ళు వచ్చిన ఒక 5-10 నిమిషాలకి కన్నడ వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. అంటే వాళ్ళకి టైం లొకేషన్కి ఆ స్పాట్కి రావడానికి వీళ్ళు వచ్చిన చాలా టైంకి వాళ్ళు ప్రతిసారి రెగ్యులర్గా నాకు డేలో అలా 2-3 టైమ్స్ చూశాను. అంటే చెప్పిన టైంకి వీళ్ళే ముందు వస్తున్నారు వాళ్ళకంటే, అదొక పాయింట్. 2 స్క్రిప్ట్ ఏంటంటే తెలుగు వాళ్ళకి చాలా మంది ప్రాంప్టర్లు ఉంటారు సైడ్ క్యారెక్టర్స్కి, వేరే వాళ్ళకి. మెయిన్ లీడ్ అంటే హీరో హీరోయిన్ విలన్. హీరోయిన్లో 3 కన్నడ వాళ్ళే. హీరోకి తెలుగు రాదు, హీరోయిన్కి తెలుగు రాదు, విలన్కి తెలుగు రాదు. ఈ 3 అసిస్టెంట్లు. ఓన్లీ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇస్తారు, లిప్ మూమెంట్ జరుగుతుంది, డబ్ మొత్తం వెనకాల నుంచి జరుగుతుంది. అంటే ఆ పదం కూడా వాయిస్ బయటికి రావట్లేదు, ఓన్లీ లిప్ మాత్రమే కదులుతుంది. అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, నిజంగా చాలామంది అంటున్నది ఏంటంటే, తెలుగు వాళ్ళకంటే వాడే డబ్బింగ్ చెప్పుకుంటాడు, వాడే లోపల డైలాగ్ స్క్రిప్ట్ ముందే అడుగుతాడు, వాడే తెలుసుకుంటున్నారు. అదే కన్నడ వాళ్ళ కనీసం స్క్రిప్ట్ పేపర్ కూడా చూడట్లేదు. నేను లైవ్లో ఒకసారి చూసాను. ఎక్కడో 100లో ఒక 5% ఉంటారు పాపం, డెడికేటెడ్గా మనకు రాదు కదా, ముందుగానే నేర్చుకుందామని ప్రాంప్టర్ని పిలిచి కొంచెం చెప్పండి అని అడిగి అర్థం తెలుసుకుని చెప్పేవాళ్ళు ఎక్కడో 1-2% ఉంటారు. కానీ మిగతా వాళ్ళు అసలు నేను హీరోని ఎందుకు అందరూ వచ్చిన తర్వాత పిలవచ్చు కదా, ఆల్రెడీ పిచ్చోళ్ళ అంటే మనం ఏంటో తెలియదు, మన వాల్యూ ఏంటో తెలియదు, మన సీనియారిటీ ఏంటో వాడికి తెలియదు. వాడికి వాడి హీరో అని ఒకటే మైండ్లో ఉంటుంది, వీడేదో సీనియర్ యాక్టర్ అంట, లేదా వీడు ఇన్ని చేశాడంట, వీడు కూడా ఒక లెవెల్లో ఉన్నవాడే, అదేం ఆలోచించి ఉండదు వాడికి. నేను అందరిది అయిపోయిన తర్వాత నన్ను పిలవచ్చు కదా, ముందే ఎందుకేంటరా అసలు నీకు డైలాగ్ ఏంటో తెలియనప్పుడు, ఆ బాధ్యతలు నీకు లేనప్పుడు ఎవడేం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళని మనం అనగలుగుతామా? ఏం మాట్లాడలేము. అడిగితే గొడవలు చిరాకుగా ఉంటాయి, చిల్లర వ్యవహారం మనకు నచ్చదు. ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్గా ఉంటాను నేను, పెద్ద పట్టించుకున్నాలంటే. ఇది చాలా జరిగేయాలండి, ప్రతి సీరియల్లోనూ ఇది ఉండేదే. మమ్మల్ని ఎందుకు పిలిచారని కోపంగా కిందకి వెళ్ళిపోవడం, షార్ట్ రెడీ. ఇప్పుడు కెమెరామెన్ ఉంటాడు, ఏదో టెన్షన్ ఉంటుంది పాపం, ఆయన కష్టపడి పెట్టుకుంటాడు, లైట్ అది సెట్ చేసుకుంటాడు, అనుకోకుండా అది పనికి మళ్ళీ డ్రెస్ వేసుకుని వస్తారు వాళ్ళు. ఆ డ్రెస్కి అది మ్యాచ్ అవ్వదు, ఆ డ్రెస్ చేంజ్ చేయమంటే ప్రాబ్లము. మమ్మల్ని చేంజ్ చేయమంటారు, ఒక్కొక్కసారి మమ్మల్ని చేంజ్ చేయమన్నది సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆవిడ ఆల్రెడీ ఈ కలర్ వేసుకుందండి, మరి ముందు చెప్పాలి కదరా. కిందకి వెళ్ళి మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళకి మ్యాచ్ చేసేలాగా మార్చుకున్న రోజులు ఇన్ని ఉన్నాయి. మీకు అప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా? అనిపిస్తుంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఈ దరిద్రం ఏంటి మనకి. అంటే నేనేమంటానంటే, నేను చాలా ఏమంటారు కర్మ సిద్ధాంతాన్ని బాగా ఫాలో అవుతాను. పూర్వజన్మల గురించి నాకు చాలా ఇది ఉంది. నాకు మన జన్మ ఇలా తగలడింది అనమాట. అంటే ఏదో చేసాం లాస్ట్ జన్మలో, చాలా చండాలం చేసినట్టున్నాం, బాగా అనుభవిస్తాం, వెరీ గుడ్, నైస్. కానీ మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ, మాట్లాడడం కూడా వేస్ట్ ఇక్కడ, అంతే.